కార్తీక పురాణం 3వ అధ్యాయం పారాయణం. ఈ అధ్యాయంలో కార్తీక స్నాన మహిమ గురించి తెలుసుకుందాం. జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్నదానము చేసినను అది గొప్ప ప్రభావం గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరము శివసాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతిపరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజనములు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నానదాన జపతపాదులు చేయకపోవడం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండమునందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపస్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరను. ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షంపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కోరలతోనూ నల్లని బాణపొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ మహావృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు కిందకి దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమియూ తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు, ప్రభో ఆర్తత్రాణపరాయణ అనాథరక్షక, ఆపదలో ఉన్న గజేంద్రుణ్ణి నిండు సభలో అవమానములను పాలవుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగా ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగింది. మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయమైంది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి మీరెవరు, ఎందులకు మీకు ఈ రాక్షస స్వరూపములు కలిగను అని పలుకగా వారు, విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మందలి కొంత జ్ఞానం కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగాను. నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుడను. నేను మహాపండితుడినని గర్వము గలవాడినై ఉంటిని. న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించితిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనం లాక్కొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రులను సుఖపెట్టక పండితులను అవమానించుచు లుబ్ధుడనై లోకకంటకుడిగా నుంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాను. వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్ద ఉన్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటి వచ్చితిని. అందులోకి ఆ విప్రునకు కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యాక్రాంతముగా కూడబెట్టింది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామగ్రిని దోచుకుంటివి కాన నీవు రాక్షసుడివై నరభక్షకుడివిగా నిర్మానుష్య ప్రదేశములో ఉందువుగాక అని శపించుటచే నాకు ఈ రాక్షస రూపం కలిగింది. బ్రహ్మాశ్రమునైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా. కాన నా అపరాధము క్షమింపమని వానిని ప్రార్థించితిని. అందులోకి అతడు దయతలిచి, ఓయి, గోదావరి క్షేత్రమందొక వటవృక్షం గలదు. నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నందుదువుగాక అని వెడలిపోయాను. ఆనాటి నుండి
నేను ఈ రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని. కాన ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబం వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను. రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడినే. నేను నీచులతో సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనునట్లు చేసి వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష పరమాణాలతో భుజించుచుండెడు వాడును. నేను ఎట్టి దానధర్మములు చేసి ఎరగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వల్లే ప్రవర్తించి తిని. కాన నాకు ఈ రాక్షసత్వము కలిగెను. నన్ను ఈ పాపపంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదాలపై పడి పరిపరి విధములా వేడుకొనెను. మూడో రాక్షసుడు తన వృత్తాంతమును ఇటుల తెలియజేశాను. మహాశయ, నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేవాడును. భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను అర్పింపక భక్తుల కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తెకు అందజేయచ్చు, మధ్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపమును ధరించితిని. కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపమని ప్రార్థించను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచాల దినాలాపలములు ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకుడు. మీరు పూర్వజన్మలలో చేసిన ఘోర కృత్యంబుల వలన మీకు ఈ రూపములు కలిగను. నా వెంట రండు, మీకు విముక్తిని కలిగింతును అని వారిని ఓదార్చి తనతో కొనిపోయి ఆ ముగ్గురి యాతనా విముక్తికై సంకల్పం చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నానపుణ్య ఫలమును ఆ ముగ్గురు రాక్షసులకు దారబోయగా వారు రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు ఎగిరి కార్తీక మాసములో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నుండి వారికి సకలైశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 3వ అధ్యాయం 3వ రోజు పారాయణం సమాప్తం. కార్తీక స్నాన సంకల్పం. ప్రార్థన. నిర్విఘ్నం కురుమేదేవ దామోదర నమోస్తుతే అనుకుంటూ ఆచమనం చేసి సంకల్పం. దేశకాలౌ సంకీర్త్య గంగావాలుకాభి సప్తర్షిమండల పర్యంతం కృతవారాసే పౌదరి కాశోమేధాది సమస్త క్రతు ఫలవాప్తర్థం ఇహ జన్మని జన్మాంతరే చ బాల్య కౌమార యౌవన వార్ధకేషు జాగృత్స్వప్న సుషుప్త్య వస్తాషు జ్ఞానతో జ్ఞానతశ్చ కామతో కామతః స్వతః ప్రేరణయా సంభావితానాం సర్వేషాం పాపానామపానో ధనార్థం ధర్మార్థ కామమోక్ష ఫల పురుషార్థ సిద్ధ్యర్థం క్షేమస్థైర్య విజయ ఆయురారోగ్యైశ్వర్యాదీనాం ఉత్తరోత్తరాభివృద్ధ్యర్థం శ్రీ శివకేశవానుగ్రహ సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త కార్తీక మాసే వాసర ఏ వారమో ఆ వారం పేరు చెప్పుకొని యుక్తాయాం ఏ సంవత్సరమో సంవత్సరం పేరు చెప్పుకొని తిథి చెప్పుకోవాలి. శ్రీ గోత్రనామం చెప్పుకొని గోత్రాభిజాతం పేరు చెప్పుకొని నామతే యోహం పవిత్ర కార్తీక ప్రాతస్నానం కరిష్యే అని స్నానం చేయాలి. అనంతరం మంత్రం. తులారాశిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవ్యరూపేణ సాసం పూర్ణ భవత్తదా అనే మంత్రముతో ప్రవాహానికి ఎదురుగాను తీరానికి పరాన్ముఖంగాను స్నానం ఆచరించి కుడి చేతి బొటనవేలుతో నీటిని ఆలోడనం చేసి 3 దోసిళ్ళ నీళ్లు తీరానికి జల్లి తీరం చేరి కట్టుబట్టల కోణాలను నీరు కార్చేలా పిండాలి. దీనినే యక్షతర్పణమం అంటారు. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఇప్పటికే చాలా వీడియోలు అప్లోడ్ చేశానండి, చూడండి. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.